హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 88. ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ గూడా చాలా 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 థాంక్స్. అలాగే వీడియో చూస్తూ దాన్ని లైక్ చేస్తున్న వాళ్ళకి గూడా చాలా థాంక్స్. ఈ వీడియోకి గూడా లైక్స్ అయితే అందించండి. లైక్స్ ద్వారానే కాస్త రీచ్ వస్తుంది మాకు. అలాగే సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా చేసుకోకపోతే గనక చేసుకోండి. మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాము. ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా మా ఫ్యామిలీ వీడియోస్, ట్రావెలింగ్ వీడియోస్, ఫుడ్ వీడియోస్ అని ఇలాగే చాలా పెడుతూనే ఉంటాము. మీరు అంతకుముందు అంటే బిగ్ బాస్‌కి ముందర ఉన్న వీడియోస్ అయితే ఫాలో అవ్వచ్చు. చూసి మీకు నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేయండి. బట్ ఈ వీడియోకి అయితే లైక్ అయితే అందించండి. కాస్త రీచ్ అయితే మాకు వస్తుందనమాట. సో ఇంకా ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోదాము. డైరెక్ట్‌గా ఎపిసోడ్ అయితే గనక నిన్న నైట్ తనూజ వర్సెస్ సుమన్ శెట్టి ఎంచుకున్నారు కదా తనూజ. తను గెలిచి గేమ్. సో తనైతే గేమ్ అయితే ఆడారండి. ఇది చాలా మంచి గేము. కాకపోతే నాకు ఇప్పటి వరకు గూడా జరిగిన గేమ్స్ అన్నీ గూడా బిగ్ బాస్ ఏ విధంగా ఆలోచించిస్తున్నారా అన్నది నాకైతే అర్థం గాలేదు. అంటే నేనిక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ గురించి చెప్పట్లేదండి. అంటే మగవాళ్ళకి కొద్దిగా స్ట్రెంత్ ఉంటుంది, ఆడవాళ్ళకి ఉండరు ఇది అని చెప్పట్లేదు. బట్ చాలా క్రిటికల్‌గా చాలా ఇదిగా ఉన్నవేమో దాదాపుగా వీళ్ళకి పడ్డాయి. ఫస్ట్ ఆట చూస్తే గనక చాలా ఈజీగా అంటే వాళ్ళున్నా గూడా ఎంతో ఈజీగా ఓన్లీ జస్ట్ మైండ్‌కి సంబంధించిన గేమ్‌లాగా అనిపించింది. బట్ సంజన ఆడిన గేమ్ గాని నిన్న లేకపోతే తనుజ ఆడిన గేమ్ గాని వీళ్ళున్నప్పుడు కూడా చాలా ఎక్కువ స్ట్రెంత్ పెట్టే గేమ్‌లాగా ఉంది గదా! సో చెప్తున్నా అనమాట. బాగా డిజైన్ చేశారు అన్నట్టుగా అనిపించింది. డిపెండ్స్ అపాన్ క్యాండిడేట్ ఆర్ కంటెస్టెంట్‌తో సంబంధం లేకుండా. బట్ అదృష్టం గూడా ఉండాలి. ఏమేం గేమ్స్ ఆడుతున్నప్పుడు అంటే వీళ్ళొచ్చినప్పుడు వాళ్ళేమిస్తున్నారా అన్నది గూడా లక్ అయితే ఫేవర్ చేయాలి. సో ఇదైతే కొద్దిగా కష్టమైన గేమేనండి ఇద్దరికీ గూడా. ఇద్దరికీ అని ఎందుకు అంటున్నానంటే తనూజాకొచ్చేసరికి ఈవెన్ దో షీ హైట్ అంత హైట్ ఫుల్ హైట్ అని కాకపోయినా గూడా సమానంగా ఉంటారు. బట్ స్ట్రెంత్ అయితే కొద్దిగా తక్కువుంటారు బీయింగ్ ఏ లేడీ. గానీ అదే గనక సుమన్ శెట్టికొస్తే తను కొద్దిగా షార్ట్ వల్ల ఏమవుతుందంటే చాలా మనం పుల్ చేస్తూ ఉండాలనమాట. ఆ పర్టిక్యులర్ రోప్స్‌ని అది బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. వాటర్ ట్యాంకర్ అనమాట. చాలా ఆడారిద్దరు. సుమన్ శెట్టి అయితే అసలు ఎక్స్‌పెక్టే చేయలేదనమాట. అలా బిగుసుకుపోయి ఉంటారనమాట. భలే ఆడారన్నట్టు అనిపించింది. ఇంకా ఇక్కడ చెప్పుకోవాల్సిందేంటంటే ఫస్ట్ వీళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు గూడా ఓన్లీ భరణి శంకర్ వచ్చేసి భరణి గారొచ్చేసి సుమన్ శెట్టికి సపోర్ట్ అయితే చేశారు. అది తెలిసిందే. వాళ్ళు ఫస్ట్ ఈ టికెట్ టు ఫినాలే స్టార్టింగ్ అప్పుడే చెప్పాను గదా! దివ్య వీళ్ళకి కోటింగ్ ఇచ్చెళ్లారు. ఆర్ ఇన్‌పుట్స్ అయితే ఇచ్చెళ్లారు. మీరిద్దరూ కలిసి ఉండండి. ఎప్పటికీ ఇదిగా విడివిడిగా ఆడుకోవద్దు. మీకు సపోర్ట్ అయితే తక్కువుంటుంది. సో ఖచ్చితంగా ఇదిగా చేసుకోండి అని జెప్పారు. అలాగే ఈళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. సో అస్సలు తప్పేం లేదండి. అటు సైడ్ తనుజాకైతే గనక ఖచ్చితంగా కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ అయితే ఇద్దరు ఉన్నారు. ఇంకా రీతూ చౌదరి గూడా వీళ్ళు ముగ్గురైతే ఉన్నారు. ఇంకా డెమాన్ పవన్ వచ్చేసి తనేం చెప్పాడంటే, నేను కొద్దిగా ఇటు సైడ్ సపోర్ట్ అస్సలు లేదంటే గనక నేను అటు ఇటు చేస్తూ ఉంటానని ముందరే చెప్పాడనమాట. సో వాళ్ళకి ఓకే. ఎందుకంటే 3:1 కాబట్టి మధ్యలో ఇంకా ఉన్న ఆహ్, ఎవరు డిమాన్ పవన్ అయితే ఇంకెవరికి చేసినా ఓకే అనమాట. బట్ సంచాలక్‌గా సంజనాని ఎంచుకున్నారా అంటే ఫస్ట్ అయితే వీళ్ళు భరణి అనుకున్నారు. లేకపోతే ఇలాగ ఏదన్నా చేద్దాం అనుకున్నారనమాట. భరణికొస్తే గనక అటు సుమన్ శెట్టికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే సంచాలక్‌గా ఉన్నవాళ్ళు వచ్చి ట్యాంక్ ఫిల్ చేయకూడదనమాట. సో అదొక క్లాజ్ అయితే పెట్టాడు లైవ్‌లో బిగ్ బాస్. సో అలాగే ఒకవేళ పొరపాటున భరణి అని అనుకుంటే వీళ్ళిద్దరికీ ఫేవర్ భరణి కాబట్టి చేస్తుంటే గనక సుమన్ శెట్టికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరుంటారో అన్నది మనకు అర్థమయ్యేది కాదు. బట్ ఆయన ఇలాగే ఆడతాడా అంటే సంజన ఎంత క్లీన్‌గా బయాస్డ్ సంచాలక్ కాకుండా అన్‌బయాస్డ్ కింద ఆడారో అలాగే ఆడతాడా లేదా అని కొద్దిగా ఒక 1% అయితే డౌట్ ఉందండి. బట్ ఇక్కడ సంచాలక్‌గా సంజన అయితే సూపర్‌గా చేశారన్నట్టు అనిపించేది. సమానంగా ఇద్దరికి 4 ట్యాంక్ వాటర్ పడేటట్టు చేశారు అన్నట్టుగా అనిపించిందనమాట. సో ఫస్ట్ అయితే భరణిని పిలుస్తుంది. భరణిని పిలిచినప్పుడు తనూజాకైతే వేస్తారు కొద్దిగా. సో వేసిన తర్వాత అదేమవుతుందంటే వెంటనే ఆపించేస్తారు. కొద్దిగానే వాటర్ పడతాయి. అసలు పడ్డాయో లేదో నెగ్లిజిబుల్‌గా. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ ఏం చెప్తాడంటే గంట బెల్ మోగినప్పుడే వచ్చి ఆన్ చేయాలి. బెల్ ఎప్పుడు ఆపితే అప్పుడే ఆఫ్ చేయాలని చెప్పి. ఇది కొద్దిగా డిపెండ్స్ అపాన్ బిగ్ బాస్ కూడా అవుతుందండి. మేబీ అక్కడ ఫేవరెటిజం వాళ్ళిద్దరిలో ఎవరికైనా చూపించారా అంటే నాకైతే అలాగ అంత
క్లీన్‌గా ఎపిసోడ్‌లో అయితే తెలియలేదు. లైవ్‌లో ఏమన్నా ఉందా? లేకపోతే అంటే ఈ టైం ఇది ఒక 10 మినిట్స్ ఏమో సుమన్ శెట్టి ఆన్ చేసినప్పుడు, అలాగే తనూజకి ఒక 5 మినిట్స్‌కే ఆఫ్ అయిపోతే వాటరు, లేదంటే ఆపోజిట్ వే సుమన్ శెట్టిని గెలిపిద్దాం అని అనుకున్నాడా బిగ్ బాస్? ఇలా మనకు తెలీదనమాట. బట్ ప్రస్తుతానికి చూసినంత వరకు అయితే గనుక సమానంగానే పడ్డాయి అన్నట్టుగా అనిపించింది. సో, భరణి అది చేశారని చెప్పి బిగ్ బాస్ ఏం చేస్తాడంటే, సరే సుమన్ శెట్టికి గూడా కొద్దిగా ఒక 10 కౌంట్ ఇచ్చి ఆన్ చేయండి వాటర్ అని చెప్తే ఒక 10 కౌంట్ ఇచ్చి ఆన్ చేసేస్తుందనమాట. సో, ఇప్పుడేంటంటే ఈక్వల్‌గా ఉంది. కొద్దిగా ఒక చిన్న గిన్నెడు వాటర్ ఇద్దరికి ఉన్నట్టు అనిపించడం. ఇంక దాని తర్వాత కళ్యాణ్ వచ్చి సుమన్ శెట్టికి వేస్తారు. సో, సుమన్ శెట్టి అప్పటి నుంచి బరువు మోస్తున్నట్టు. తర్వాత ఇమాన్యుయల్ వస్తాడు. ఇమాన్యుయల్ బరువు మోస్తాడు. తర్వాత భరణిని పిలిస్తే తనూజ, అంటే ఇక్కడ 2:1 అయింది. దాని తర్వాత రీతు వస్తే మళ్ళీ ఇక్కడ సుమన్ శెట్టి 3:1. తర్వాత భరణి వచ్చి తనూజకి చేస్తారు. డిమాన్ పవన్ వస్తాడు. తనూజకే చేస్తాడు. ఇక్కడికి ఏమవుతుందంటే 3:3 అవుతుందనమాట. సో, తర్వాత కళ్యాణ్ వచ్చి సుమన్ శెట్టికి, భరణి వచ్చి తనూజకి చేస్తారు. సో, 4:4 అయితే వాటర్ పడుతుంది. లాస్ట్కి అయితే తనూజ అయితే వదిలేస్తారనమాట. ఇక్కడ మధ్యలో తనూజ కూడా అడుగుతుంది, సంజన గారు ఎక్కువ నాకే వేయిస్తున్నారు అన్నట్టుగా. కాదమ్మా, ఇదిగో ఇలా వరుసగా ఇలా వచ్చాను, మధ్యలో డబల్ కౌంట్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ డబల్ వేయించాను అంతే. సో డోంట్ ఇదిగా ఏమీ చేయలేదు, బయాసిడ్గా ఏం చేయలేదు, క్లియర్గానే చెప్తారనమాట. అలాగే ఇంకోటి కూడా ఏం చెప్తారంటే, సుమన్ శెట్టికి కళ్యాణ్ ఫస్ట్ ఎక్కువ ఎందుకు ఆలోచించారంటే, డబల్ ద డోస్ ఎందుకు పోయించానంటే, అది ప్లాన్ ప్రకారమే చేశాను. ఇక్కడ ఇటు సైడు తనూజ లేడీ కాబట్టి తనకి కొద్దిగా ఆర్మ్ స్ట్రెంగ్త్ ఆర్ రిస్ట్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది కాబట్టి సుమన్ శెట్టి కొద్దిగా ఓర్చుకుంటారు కాబట్టి అటు సైడ్ 2 బకెట్స్ ఆఫ్ వాటర్ ముందర పోయించారని చెప్తారనమాట. సో అది కూడా ఇది. బట్ ఇంకా లైవ్లో ఏముంటుందంటే, తను హ్యాండ్స్ టచ్ చేయడానికి అంటే కొద్దిగా ప్రెస్ చేసి నొక్కడం చేద్దామని, అలాగే తన టీ షర్ట్ కూడా పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో అది పుల్ చేసి కిందకి పుల్ చేయడం కానీ, వీళ్ళు అడుగుతారా అదేం ముట్టుకోద్దు అంటారు కానీ, లేదు అది టీ షర్ట్ పైకి వెళ్తుంది, అలా చేయొద్దు అని చేయకూడదు, కిందకి లాగుతానని చెప్పి లాగడం, ఇవన్నీ కొద్దిగా మంచి జెస్చర్స్ ఫ్రమ్ సంజన గారు అనిపిస్తుంది అనమాట. సో తనుజ అయితే చాలాసేపు ఓర్చుకున్నారు, మొత్తానికి అయితే అది వదిలేస్తారు. సో చాలా బాధపడతారు. ఈ బాధ ఖచ్చితంగా ఇది జెన్యూన్ లాగే అనిపిస్తుందండి. ఎందుకంటే 1 మినిట్ అండి. సో జెన్యూన్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే తను ఆబ్వియస్గా ఇంత కష్టపడి ఓడిపోయి, అందులో ఇంకోటి ఏంటంటే, నిన్న వాళ్ళు ఈ పువ్వులు టాస్క్ విత్ భరణి అండ్ ఎవరు డిమాన్ పవన్తో ఆడి అప్పుడు వెంటనే ఒక 2 అవర్స్ వేసుకోండి గ్యాప్ ఉన్నది మధ్యలో, 2 అవర్స్ 1 అవర్. ఆ 2 అవర్స్ 1 అవర్ గ్యాప్ వెంటనే ఈ గేమ్ అంటే అది కూడా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి కదా. సో ఆబ్వియస్గా తనకి కొద్దిగా ఇబ్బంది అయింది. బట్ స్టిల్ షీ ప్లేడ్ వెరీ వెల్ అనమాట. చాలా బాగా ఆడారు అన్నట్టు అనిపించింది. ఇంకా అది పక్కన పెడితే సుమన్ శెట్టి కూడా సూపర్గా ఆడారు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చెప్పాను కదా. అంటే తనుజతో విన్ అవుతారు అది ఓకే అనుకున్న, విన్ అయితే ఖచ్చితంగా అవుతారు అనుకున్న తనుజ పైన. కాకపోతే ఏంటంటే తనుజ కూడా అంతసేపు ఉంది, అలాగే సుమన్ శెట్టి గారు కూడా అరౌండ్ 40 to 50 మినిట్స్ ఉన్నారు అన్నట్టుగా అర్థమైందండి వీళ్ళ మాటలు బట్టి లైవ్లో. సో బాగా ఆడారు అన్నట్టు అనిపించింది అనమాట. అలాగే కాకుండా ఇంకోటి, సో ఇక్కడ దీని తర్వాత ఏమవుతుందంటే, వాటర్ పడిపోతుంది తనుజది, తింది ట్యాంక్లో నుంచి పడిపోయి సుమన్ సారీ భరణి గారు వచ్చేసి, నేను పట్టుకుంటాను ఆగు, నేను స్లో చేస్తానని అనుకోకుండా అది ముందరికి లాగేస్తే భరణి సుమన్ శెట్టి మీద మొత్తం పడిపోతాయి. వీళ్ళందరూ కూర్చొని నవ్వుతారు అనమాట. అది కొద్దిగా ఫన్ యాంగిల్లో అనిపించింది. ఎందుకంటే తన తర్వాత వీళ్ళు డిస్కషన్ ఫన్ కూడా అనుకుంటారు అనమాట. ఏంటి అలాగే ఇలా బీసుకుపోయి ఉన్నవాడు సడన్గా మన వరల్డ్లోకి వచ్చాడు, అప్పుడు ఇలా చెల్లించిపోయాడు, చల్లదనానికి కొద్దిగా వణికిపోయాడు ఇది అని చెప్పి అనుకుంటారు అనమాట. గుడ్, తను కూడా ఆడడం బాగా జరిగిందనమాట. ఇంకా సంజన గారు అయితే, సంజనే కదా అందరూ కూడా ఓదార్స్తారు. సంజన స్పెషల్గా వెళ్ళి పక్కన కూర్చుని తనుజతో చెప్తారు, ఇంక ఈ గేమ్సే కాదు ఇంకా ఉన్నాయి, డోంట్ వరీ, నువ్వు నిన్న ఎలా ఉన్నావో గెలిచిన తర్వాత అలాగే ఉండు, ఎక్కువ ఆడవద్దు, వదిలే అని చెప్పారనమాట. ఇంకా మార్నింగ్ సాంగ్ అండి. మార్నింగ్ సాంగ్ తర్వాత ఇక్కడ కాఫీ తాగుతూ భరణి అండ్ సుమన్ శెట్టి అనుకుంటారనమాట, ఎలాగైనా గెలవాలి, ఇది మనకి సపోర్ట్ అయితే లేదు కదా. అలాగే నెక్స్ట్ వీక్ నామినేషన్స్ గురించి ఇంకా అంటే సాటర్డే సండే గురించి వెయిట్ చేయకు, నాగార్జున గారు వచ్చి అదే హోస్ట్ వచ్చి ఏం చెప్తారు దాన్ని బేస్ చేసుకుని వేసేద్దాం అని చెప్పి అనుకోకు, ఇప్పటి నుంచి పాయింట్స్ పెట్టుకో అని చెప్పి తనకి ఎందుకో ఇండైరెక్ట్లీ ఏముంది, డైరెక్ట్గానే కళ్యాణ్కి వేయచ్చు, కళ్యాణ్కి ఎక్కువ
క్రిటిసిజం వచ్చింది తను కెప్టెన్సీ చేసినప్పుడు. సో ఇంకా ఇంకా ఎందుకంటే ఈ వీక్ అందరూ కూడా బాగా ఆడుతున్నారు కాబట్టి, ప్లస్ చెప్పాను కదా సంజన గారికి వేయకూడదు అని చెప్పారని, ఇంకా కళ్యాణ్కి వెయ్యి అన్నట్టుగా తనైతే సజెషన్ ఇచ్చారు భరణి. అవును కదా అని అనుకున్నారన్నమాట. కానీ నాకు ఇది అంటే కళ్యాణ్ని టార్గెట్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏమిటా నాకు అర్థం కాలేదు. వాళ్ళకి అడ్డు ఎవరు ఉన్నారా అన్నది చూసుకోవాలి కదా. ఆబ్వియస్గా ఎక్కువ శాతం కళ్యాణ్ ఎప్పుడూ కూడా లీస్ట్కి ఎప్పుడూ వచ్చి వెళ్ళలేదు. సంజన గారు కానీ లేకపోతే రీతు కానీ డెమాన్ కానీ వాళ్ళే లీస్ట్కి వచ్చారు వెన్ కంపేర్డ్ టు వీళ్ళిద్దరితోటి పోల్చినప్పుడు. సో అలాగ ఊహించుకుని మాట్లాడాలి కానీ కళ్యాణ్కి ఏదో ఒకటి వేద్దాం ఈ పాయింట్స్ పెట్టుకోవడం నాకైతే పర్సనల్గా నచ్చలేదు. అంటే ఆయన చెప్పిన పాయింట్స్ అయితే కరెక్ట్గా వ్యాలిడ్గా అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దాని తర్వాత కళ్యాణ్, డిమాన్ పవన్ అండ్ సుమన్ శెట్టి అయితే ఒక గేమ్ ఆడారండి. వీళ్ళకి అంటే మిగిలిన వీళ్ళు ఆల్రెడీ తనుజ మీద గెలిచి సుమన్ శెట్టి గెలిచేశాడు కాబట్టి తను రాజ్యాన్ని విస్తారం చేసేసుకున్నారు. ఇంక మిగిలిన వాళ్ళల్లో మళ్ళీ ముగ్గురిని ఎంచుకోమన్నారు అనమాట. ఇక్కడ ముగ్గురిని ఎంచుకునేటప్పుడు ఫస్ట్ అయితే కనుక రీతు చౌదరి కూడా పార్టిసిపేట్ చేస్తానంటారు అనమాట. బట్ సమ్హౌ వీళ్ళందరూ కూడా డిస్కషన్ చేసి రీతుకి చెప్తారు, నువ్వు నిన్న ఒక గేమ్ ఆడావు ఫస్ట్, అలాగే నీకు ఒక సంచాలకుగా వచ్చింది, ఇన్ని ఛాన్సులు వచ్చాయి, మిగిలిన వాళ్ళకి రాలేదు కాబట్టి సుమన్ శెట్టికి ఆర్ డిమాన్ పవన్కి వాళ్ళకి ఇద్దాము ఈసారి, ఫస్ట్ వీళ్ళల్లో ఎవరైనా గెలిచి ఓడిపోయిన తర్వాత చూద్దాంలే అన్నట్టుగా చెప్తారనమాట. సో ఇక్కడ ఈవెన్ సంజన కూడా సపోర్ట్ చేయడం ఇది కొంతమందికి, అలాగే ఇమాన్యుయల్ కొంతమందికి సపోర్ట్ చేయడం ఇలా జరిగిందనమాట. సో ఓటింగ్ ద్వారా కళ్యాణ్, డిమాన్ పవన్, సుమన్ అయితే వచ్చారు. వీళ్ళకేమో కొద్దిగా ఇది బ్లాక్స్ పెట్టి ఆ మధ్యలో నుంచి అవి బ్లాక్స్ కలెక్ట్ చేసుకుని వీళ్ళకి ఇచ్చిన ఒక స్క్వేర్స్లో పెట్టాలన్నమాట. లాస్ట్ బజర్ ఎండ్ అయ్యే లోపల ఎవరి దగ్గర ఎక్కువ అంటే వీళ్ళు కొట్టుకుని లాక్కుని పీక్కోవచ్చు. బట్ ఎండ్ అయ్యేటప్పటికి ఆ పర్టికులర్ స్క్వేర్లో ఎవరిది ఎక్కువ ఉన్నాయి ప్లాంక్స్ అంటే కనుక వాళ్ళు విన్ అయినట్టు అనమాట. ఇక్కడ ఏమైందంటే అంటే నాకు ఎందుకో కళ్యాణ్ అయితే యాక్చువల్గా బాగానే ఆడినా కూడా తను కళ్యాణ్ అండ్ డిమాన్ ఇద్దరు కూడా వెళ్ళి పట్టుకుని లాక్కుందాం ఇది అన్నట్టుగా ఏమీ చేయలేదు. నాకేమనిపించిందంటే ఇది గేమ్లో ఎవరు గెలిచినా వాళ్ళకే ఇబ్బంది కానీ ఎవరు ఓడిపోతే ఇబ్బంది లేదు. ఎందుకంటే ఓడిపోతే ఏమి మనం ఎవరితో ఫైట్ చేయాలా అన్న నిర్ణయం తీసుకోక్కర్లేదు. సో అదే దృష్టిలో కళ్యాణ్ ఆడాడు అన్నట్టుగా అనిపించింది. అంటే ఇది గెలిస్తే ఖచ్చితంగా మనకి విన్ కావాలి కాబట్టి ఎలాగైనా లాక్కుందాం అని ప్రయత్నించినట్టుగా అనిపించలేదు. ఇది ఓడిపోతేనే బెస్ట్, దీని తర్వాత గేమ్లో చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ పర్టికులర్ గేమ్ ఏంటంటే డూ ఆర్ డై కాదు కాబట్టి ఆబ్వియస్గా నెక్స్ట్ గేమ్ చూసుకుందాంలే అనుకుంటు. ఈవెన్ సుమన్ శెట్టిది కూడా అదే ప్లాన్. సో అందుకే డిమాన్ పవన్ అయితే ఫస్ట్ సుమన్ శెట్టి మీదకి వెళ్ళి మళ్ళీ ఇలా చేస్తావా ఇది కాదంటే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, అలాగే కళ్యాణ్ కూడా ఫస్ట్ సుమన్ శెట్టి మీదకి వచ్చి నా మీదకే వస్తావా బలం లేని వాళ్ళ దగ్గరికి అన్నట్టుగా ఈయనట్టు కొద్దిగా ఈ మాటలు అనేసరికి వాళ్ళిద్దరు కొట్టుకోవడానికి ట్రై చేశారు. బట్ అట్ లాస్ట్ అయితే కనుక డిమాన్ పవన్ అయితే గెలిచాడు విత్ 9 ప్లాంక్స్ ఎంతో తన దగ్గర ఉన్నాయన్నమాట. ఇక్కడ అందరూ ఇంకా ఓకేగా ఉన్నారు, ఎందుకంటే ఫన్గా కూడా అయిపోతుంది. ఇంకా సుమన్ శెట్టి ఇలాగా మాట్లాడుతున్నాడు ఇదని. ఈ గేమ్లో కొద్దిగా బూత్ లేదో అన్నాడు సుమన్ శెట్టి అన్నట్టు సోషల్ మీడియాలో వచ్చిందండి. మనకి లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ అయితే ఏం వేయలేదు మరి. బట్ లేటర్ ఎవరైనా ఏమైనా అంటే నామినేషన్ అప్పుడు మాకు నచ్చలేదు ఈ మాటలు అన్నావు అని చెప్పేస్తే కనుక అప్పుడు మనకు తెలుస్తుంది అన్నారా లేదా. ఇంక దీని తర్వాత డిమాన్ పవన్ గెలిచి తన దగ్గర ఉన్న ప్లాంక్స్ వేసుకోవాల్సింది. ఇక్కడ కొద్దిగా డిమాన్ పవన్ భరణిని ఎంచుకున్నారండి. భరణిని ఎంచుకోవడంలో ముందర ఏం చెప్తాడంటే నేను తనతో ఎప్పుడో గెలిచాను, ఇప్పుడు అది కూడా మళ్ళీ ప్రూవ్ చేసుకుందాం అన్న డైలాగ్ నాకు ఎందుకో నచ్చలేదు. ఈ పర్టికులర్ గేమ్స్లో ఏమవుతుందంటేనండి మనం ఒకటి అనుకుంటే ఖచ్చితంగా ఇంకొకటి అవుతూ ఉంటుంది. సో ఎందుకంటే అది డిపెండ్స్ అపాన్ బిగ్ బాస్ కూడా కాబట్టి ఏ గేమ్ ఇస్తున్నాడు ఏంటి అన్నది. గేమ్ చూసిన తర్వాత గెలిచిన తర్వాత నేను ఇలా అనుకున్నానని చెప్తే బాగుంటుంది. మొన్నటి వరకేమో అన్ని మనసులో దాచుకున్నావు అని డిమాన్ పవన్ అంటే ఇప్పుడు అన్ని ఇది చేస్తున్నాడు, బయట పెట్టేస్తున్నాడు అన్నట్టు అనిపించింది, అవసరం లేనివి కూడా. సో ఇక్కడైతే భరణి మీద ఆడారు. భరణికి తినికి ఆ ప్లాంక్స్ పెట్టుకుని వరుసగా అవి దాని మీద నుంచి నడుచుకుంటూ వచ్చి దాని తర్వాత బ్యాగ్స్ లాస్ట్ సీజన్ ఈ ప్రేరణ ఇంకా యష్మి అండ్ ఇంకా ఎవరో ఆడతారండి, ఎవరు విష్ణుప్రియ వీళ్ళు ఆడతారనమాట. రోహిణి, విష్ణుప్రియ అండ్ ప్రేరణ వీళ్ళు ముగ్గురు ఆడి ఆ వాటర్ బ్యాగ్స్ తీసుకుని ఆ బల్లపైన దూరం నుంచి విసిరితే అవి నిలబడి ఉండాలన్నమాట, పడిపోకూడదు. సో ఇక్కడ ఏమైందంటే ఇది నిజంగా అయితే 100% లక్ గేమేనండి. అవి ప్లాంక్స్ బాగా ఫిట్ అవ్వాలి ఒకటి,
మనం ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. నాకెందుకో డిమాండ్ పవన్ కొద్దిగా ప్రయత్నం కొద్దిగా తగ్గించి ఆడినట్టుగా అనిపించాడు. ఓవర్ కాన్ఫిడెన్సా అంటే యెస్ అదుంది. బట్ నాకేమనిపించిందంటే తను అరటిపండు తిన్నా పళ్ళు ఊడతాయి అన్నట్టు తనకి ఏది కలిసి రావట్లేదు కాబట్టి అలాంటి ఆలోచనలు అలాంటి ఇదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్లాన్స్ ఒకటి పెట్టిన తర్వాత అది ఇంకోటి ఫిట్ అవ్వకపోతే పక్కదానికెళ్ళి పెట్టడం, ఇంకోటి ఫిట్ అవ్వకపోతే పక్కదానికెళ్ళి చూడడం అలా మొత్తం అన్నీ చూసుకుంటూ వచ్చాడు. అంతేగాని ఆ ప్లాన్ ఆ ఫస్ట్ దానికి పట్టలేదంటే పడేసి ఇంకోటి తీసుకొనొచ్చి పెట్టడం అలా చేయలేదనమాట. వేరేస్ భరణి అలా చేశాడు. ఫస్ట్‌ది పెట్టి, సెకండ్ పెట్టి, థర్డ్‌ది, ఫోర్త్ అలా లైన్‌గానే పెడుతున్నాడు. అంటే ఇది పట్టకపోతే పరిగెత్తుకుంటూ ఎళ్లి ఇంకోటి తీసుకొనొచ్చి ఆ లైన్‌లో పెట్టడానికే ట్రై చేశాడు దాదాపుగా. ఒకటి అర ఎక్కడైనా అస్సలు పని చేయట్లేదంటే అవి లీవ్ చేశాడు గానీ హ్మ్. దాదాపుగా అవన్నీతే కంప్లీట్ అయితే చేశాడు భరణి. అలాగే తన బ్యాగ్స్ కూడా ఫస్ట్‌దొక్కటే 3 టైమ్స్ ఎంతో ట్రై చేస్తే పడిపోతుంది కిందకి. దాని తర్వాత మిగిలినవి 2 గూడా బానే ఫస్ట్ అటెంప్ట్‌కే పడిపోతాయనమాట. సో, అక్కడ లక్ అయితే ఖచ్చితంగా భరణి కలిసొచ్చిందనమాట. వేరేస్ ధీమాన్ పవన్‌కి చెప్తున్నా గదా! తనకి ఇలాగ లక్ లేకపోయేసరికి తను ఎవరితోటైతే ఛాలెంజ్ చేసి నేను ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పాడో, సంజన గారు నామినేషన్ అప్పుడు కూడా నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడడం నచ్చలేదన్నారు. సో, ఇప్పుడు ప్రస్తుతానికైతే అది అలాగే మారింది అన్నట్టుగా అనిపించిందనమాట. కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ మోడ్‌లోకైతే ఎళ్ళాడు. బట్ ఇంకా ట్రై చేయాల్సింది. అంతకుముందు టాస్క్‌లు ఇవి కూడా కొద్దిగా ఎందుకో లైట్‌గా ఆడుతున్నట్టుగానే అనిపిస్తోందనమాట. అది గానీ అక్కడ ఆడే తన స్ట్రెస్ ఏంటో తనకే తెలియాలి. మనం చూసి జస్ట్ మనం జడ్జ్ చేయలేము వాళ్ళ మనసులో ఏముందని. బట్ ఆడినంత వరకైతే కొద్దిగా తను కొద్దిగానే కాన్సంట్రేట్ చేశాడు ఏమో అన్నట్టుగా అనిపించింది. ఇంక భరణి గారైతే బాగా ఆడారు. అది చాలా బాగా ఫాస్ట్‌గా పెట్టుకుంటూ రావడం ఇది జరిగిందనమాట. ఇంకా మంచిగా ఆడారు. ఇంకిక్కడ సంజన అయితే డిమాండ్ పవన్‌ని అలాగే సుమన్ శెట్టి గూడా ఎళ్లి ధీమాన్ పవన్‌ని అయితే ఓదారుస్తారు. ఈ గేమ్ కాకపోతే నెక్స్ట్ గేమ్ ఉంటుందిలే ఇంకా చూద్దాము ఏదో ఒక రకంగా అంటే టికెట్ టు ఫినాలే సెకండ్ టికెట్ టు ఫినాలే గూడా వస్తుందేమో! లేకపోతే నాకు తెలిసి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కూడా ఉంటుందేమో! సో, ఆ గేమ్ గాని ఏదైనా వస్తుందిలే ఇంకా ఎక్కువ ఆలోచించొద్దు అని జెప్పి చెప్పడం సజెషన్ ఇదంతా జరిగిందనమాట. ఇదండి ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. మీకు గనక నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందరకొస్తాను. అంతవరకు బాయ్ అండి.